బిగ్ బాస్ 9లో ముద్దుల గోల. డార్క్ రూమ్లో వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు. బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య స్నేహాలు, ప్రేమలు కామన్. ప్రతి సీజన్లో కొత్త జంటల మధ్య ప్రేమాయాణాలు కొత్తవి కావు. తెలుగు బిగ్ బాస్లో మొదటి సీజన్ నుంచే అమ్మాయి, అబ్బాయి స్నేహంగా మెలగడం, లవ్ స్టోరీస్ను బిగ్ బాస్ తనకు అనుకూలంగా మార్చుకొని రేటింగ్ను పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ వీరు బయట వెళ్ళిన తర్వాత ఎవరి దారి వారిది అన్నట్టు ఉంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఉండగా హద్దులు మీరితే మాత్రం హెచ్చరికలు తప్పవు. మన తెలుగు బిగ్ బాస్లో ప్రేమాయాణాలు కామన్, కానీ ఇంతవరకు ఎవరు హద్దులు మీరలేదు. కానీ ఇతర భాషల్లో మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య విషయం హద్దులు మీరుతూ విమర్శలకు కారణం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ షోలో భాగంగా పార్వతి, కమరుద్దీన్ ఇద్దరూ ఒక డార్క్ రూమ్లోకి వెళ్లారు. అక్కడ వారు సుమారు గంట పాటు ఏకాంతంగా గడిపినట్లు సమాచారం. ఈ సమయంలో వారు ముద్దులు పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కెమెరాలో ఈ దృశ్యాలు స్పష్టంగా నమోదు కాకపోయినా వారి మైకుల్లో ముద్దుల శబ్దాలు స్పష్టంగా వినిపించాయని పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. హిందీ బిగ్ బాస్లో మాత్రం ముద్దులు, హగ్గులు ఎక్కువగా చూపించడంపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. తాజాగా అదే తరహా విమర్శలు తమిళ్ బిగ్ బాస్ పైగా కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మరోసారి వివాదంలో చిక్కుకుంది తమిళ్ బిగ్ బాస్. తాజా సీజన్లో కంటెస్టెంట్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ 9 తమిళ్ హౌస్మేట్స్ అయిన పార్వతి, కమరుద్దీన్ డార్క్ రూమ్లో ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచే పార్వతి, కమరుద్దీన్ మధ్య ప్రేమాయాణం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే హౌస్మేట్స్ మాత్రం మరీ విషయంలో దూరం మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జంటపై చర్యలు తీసుకున్నట్టు ప్రేక్షకులు గుర్తు చేస్తున్నారు. పలుమార్లు నియమాలు అతిక్రమించడంతో ఇంట్లోని ప్రతి ఒక్కరి నుంచి పాలు, గుడ్లు తదితర వస్తువులను బిగ్ బాస్ తీసేసిన ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా వల్గర్ భాష వాడటం, తోటి కంటెస్టెంట్స్ను ఎగతాళి చేయడం వంటి కారణాలతో కూడా పార్వతి, కమరుద్దీన్పై విమర్శలు పెరుగుతున్నాయి. ఫ్యామిలీతో కలిసి చూసే ఈ కార్యక్రమంలో ఇలాంటి ప్రవర్తన సరికాదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో నిర్వాహకులు ఇలాంటి సన్నివేశాలకు అవకాశం ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆ ఇద్దరు జంట గంట తర్వాత బిగ్ బాస్ ఆదేశాల మేరకు డార్క్ రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిద్దరిని షో నుంచి ఎలిమినేట్ చేయాలని డిమాండ్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. ఈ వారం పార్వతి నామినేషన్లో లేకపోయినా ఆమెకు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. మొత్తం మీద తమిళ్ బిగ్ బాస్ తాజా సీజన్లో చోటు చేసుకున్న ఈ డార్క్ రూమ్ ఘటన షోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.